శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10-11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 10వ సంచారం, తర్వాత 3 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా యోగదాయకమే. అంటే సూర్యుడి బలం బాగుంది. ప్రమోషన్ ప్రయత్నాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఈ వారం అనుకూలిస్తాయి. అలాగే పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. రవి బలం ఉంది కాబట్టి హోదా, పలుకుబడి, గౌరవం ఇవన్నీ కూడా పొందగలుగుతారు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 10-11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 10వ సంచారం, తర్వాత 4 రోజులు 11వ సంచారం. మొదటి 3 రోజులు బుధుడు అనుకూలంగా లేడు, తర్వాత 4 రోజులు బుధుడు బాగున్నాడు. అంటే ప్రధానంగా బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజుల్లో బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులకు అనుకూలత ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. జాబ్ లేని వాళ్ళకు కూడా జాబ్ వచ్చే బలం తర్వాత 4 రోజుల్లో, అంటే బుధవారం నుంచి శనివారం మధ్యలో ఎక్కువగా ఉంది. బిజినెస్లో కూడా మంగళవారం వరకు పెద్దగా లాభాలు లేకపోయినా మేషరాశి వాళ్ళకు బుధవారం నుంచి బిజినెస్ పరంగా లాభాలు బాగా వస్తాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే మేషరాశి వాళ్ళకి వాళ్ళ బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో అనుకూలత బాగుంటుంది. వాళ్ళతో రిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతే వాళ్ళ వల్ల మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే ప్రాపర్టీస్ కొనడానికి కూడా బలం బాగుంది. కొత్తగా ప్రాపర్టీ కొనటానికి లేదా మంచి రేటుకి ప్రాపర్టీ అమ్ముకోవటానికి మేషరాశి వాళ్ళకి బలం బాగుంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి సక్సెస్ సాధించే యోగం మేషరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ వారం మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. కుజుడు బాగున్నాడు కాబట్టి ప్రాపర్టీ ఆస్పెక్ట్లో అప్పులు తీర్చడము, లోన్స్ క్లియర్ చేయటం వీటన్నిటికీ కూడా మేషరాశి వాళ్ళకి ఈ వారం మంచి బలం ఉంది. అయితే శుక్రుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చులు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆ ఖర్చులు కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారం రవి బలం బాగుంది, కుజుడి బలం బాగుంది. బుధుడు కూడా చివరి 4 రోజుల్లో బాగున్నాడు. శుక్రుడు ఒక్కడే బాలేడు. అందుకని మేషరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించడం, కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి లలితా సహస్రనామం చాంటింగ్ వింటే మంచిది. శ్రీమాత్రే నమః అని రోజు స్నానం చేశాక వీలైనన్ని సార్లు చదువుకోండి. ఈ వారం మొత్తం బాగుంటుంది. అమ్మవారికి సంబంధించిన ఆలయ దర్శనం చేయండి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే ఈ వారం మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9-10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అయితే మొదటి 4 రోజులు 9వ సంచారం యోగించట్లేదు, తర్వాత 3 రోజులు 10వ సంచారం యోగిస్తున్నాడు. అంటే చివరి 3 రోజులు గురు, శుక్ర, శనివారాల్లోనే ప్రమోషన్ ప్రయత్నాలన్నీ కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. చివరి 3 రోజుల్లోనే మీకు ఆఫీసులో పలుకుబడి పెరగటం, ఆఫీసులో మీ వర్క్ రికగ్నైజేషన్ అంతా చివరి 3 రోజుల్లో బాగుంటుంది. మొదటి 4 రోజులు ఆఫీసులో స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. చివరి 3 రోజుల్లో పాలిటిక్స్ పరంగా బాగుంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో కూడా బాగుంటుంది. పిత్రార్జిత ఆస్తుల కోసం ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే కనుక చివరి 3 రోజుల్లో ప్రయత్నాలు చేసుకోవటం మంచిది. దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 9-10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 9వ సంచారం, తర్వాత 4 రోజులు 10వ సంచారం. బుధుడి బలం లేదు. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా అతి కష్టం మీదే విజయాలు ఇస్తాయి. వ్యాపారం కూడా కొన్ని ఒడిదుడుకులతోనే సాగుతూ ఉంటుంది. కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు కోపాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి మాట దురుస్తనం వల్ల కుటుంబంలో కానీ సంఘంలో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి మీ మాటను నియంత్రణలో ఉంచుకోవటం మంచిది. అలాగే శుక్రుడు 11వ స్థానంలో చాలా బాగున్నాడు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ధనలాభం బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం డబ్బులు బాగా వస్తాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే కళాకారులకు శుక్రవారం ఈ వారంలో ప్రత్యేకంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా కళాకారులకు చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బుటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. లైఫ్ పార్ట్నర్తో కూడా రిలేషన్ చాలా బాగుంటుంది.
ధనకనక వస్తువాహన ప్రాప్తిని అందిపుచ్చుకోవడానికి శుక్రుడు లాభస్థానంలో ఈ వారం మొత్తం విశేషంగా యోగిస్తున్నాడు. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి చివరి 3 రోజుల్లో ఫేవరబుల్గా ఉన్నాడు, శుక్రుడు వారం మొత్తం ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి బిజినెస్ కానీ, కెరీర్ కానీ, జాబు, ఎడ్యుకేషను, వీటి ఆస్పెక్ట్లో కొన్ని ట్రబుల్స్ ఉంటాయి. అవి లేకుండా ఉండాలంటే, బుధుడి బలం పెంచుకోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో వీలైనప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, 5 ప్రదక్షిణలు చేయటం, గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టి రావటం, ఇలా చేసుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో అయినా సరే గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టి గరిక ఎర్రపూలు గణపతి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. రోజు కూడా గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. కుదిరితే సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా బుధుడి బలం పెరిగి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతంగా ఉంటుంది. అలాగే నానబెట్టిన పెసల గోమాతకు ఆహారంగా తినిపించాలి. కేజింబావు పెసల ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. దీంతో బుధుడి బలం పెరిగి అద్భుతమైన ఫలితాలు విద్యారంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో కనిపిస్తాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో ఉన్న దోషం పోవాలంటే అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఆయనకి సంబంధించిన మంత్రం చదువుకోవాలి. ఓం స్కందాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటే మంచిది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. దీంతో కుజుడి బలం పెరుగుతుంది. కుదిరితే ఈ వారంలో ఒకసారి రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే కూడా కుజుడి దోషం మొత్తం తొలగిపోయి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా కుజుడు యోగిస్తాడు. ఇలా పరిహారాలు చేసుకుంటే కనుక చాలా అద్భుతమైన శుభ ఫలితాలు వచ్చి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశికి ఈ వారం రవి 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా వ్యతిరేకమే, అంటే రవి బలం లేదు. రవి బలం లేనప్పుడు మిథున రాశి వాళ్ళు ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. పాలిటిక్స్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ వల్ల కొంచెం గొడవలయ్యే అవకాశం ఉంటుంది. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాల్లో కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే కొన్ని వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి. రవి బలం లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 8, 9 స్థానాల్లో ఉన్నాడు. బుధుడికి కూడా బలం లేదు కాబట్టి విద్యార్థులకి కొద్దిగా హార్డ్ వర్క్ చేయాల్సిన టైం అని చెప్పాలి. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేసిన ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చాలా టఫ్గా ఉంటాయి. ఇంటర్వ్యూలో క్లిక్ అవటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంత ఈజీగా బిజినెస్ ఏం ముందుకు సాగదు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాల్లో కూడా మిథున రాశి వాళ్ళకి కొత్త ఇబ్బంది అనేది ఈ వారం కనిపిస్తుంది. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ముక్కు మీద కోపం వల్ల సమస్యలు వస్తాయి. ఆ ముక్కు మీద కోపం కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే వేరే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే బట్టల వ్యాపారం, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, ఏవైనా సరే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, అంత గొప్పగా ఏముండదు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. ప్రధానంగా మాత్రం బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసేవాళ్ళు ఎవరికైనా సరే, కాస్మెటిక్స్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, టెక్స్టైల్, వీళ్ళకి మాత్రం అంత గొప్పగా ఆశించినంతగా లాభాలు కనిపించవు. అంటే ఈ వారం మేజర్గా ప్లానెట్స్ అన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాయి. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు అన్నీ కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. వీటి బలం పెంచుకుంటే ఇంప్రూవ్మెంట్ అనేది వారఫలంలో కనిపిస్తుంది. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే విష్ణుమూర్తి ఈ 2 గ్రహాలకి అధిష్టాన దైవం కాబట్టి విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి రోజు దర్శనం చేసుకోండి. విష్ణుమూర్తి అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి. రోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ ఉంటుంది, ఆ చాంటింగ్ వినే ప్రయత్నం చేయండి. రవి, బుధుల బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపిస్తే రవి, బుధుల బలం పెరుగుతుంది. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చిన రవి, బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేకపోవటం వల్ల ముక్కు మీద కోపం, దానివల్ల రిలేషన్స్లో డిఫరెన్సెస్ ఇవన్నీ పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వింటే కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి రాజరాజేశ్వరి అష్టకం వింటే మంచిది. ఓం శ్రీ రాజమాతంగ్యే నమః
ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. అష్టకం చదవడం టైం లేని వాళ్ళు ఈ మంత్రం 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించడం, కేజింబావు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వడం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. అంటే మిథున రాశికి ప్లానెట్స్ అంత ఫేవరబుల్ లేవు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ వారం ఫేవరబుల్ లేరు కాబట్టి ఈ రెమెడీస్ కనుక చేసుకుంటే ఈ వారం మొత్తం గ్రహాల పవర్ పెరుగుతుంది, మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఈ వారం సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా ఫేవరబుల్ కాదు. కర్కాటక రాశికి రవి బలం లేదు, అందులోనూ అష్టమ రవి సంచారం కూడా ఉంది. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అది కూడా చివరి 3 రోజులు అంటే గురు, శుక్ర, శనివారాల్లో ఏవైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకు ఉంటుంది కాబట్టి హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఆఫీసులో కూడా కొలీగ్స్తో కలిసి పార్ట్నర్షిప్లో ఏ పని చేయకండి. ఈ వారం పార్ట్నర్షిప్ చేయకుండా ఇండిపెండెంట్గా చేసుకోవటం కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7, 8 స్థానాల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. చివరి 3 రోజుల్లో అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తుంటే కొత్త జాబ్ రావడం కూడా కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా అంత గొప్పగా ఏముండదు. అలాగే కుజుడు ఈ వారం మొత్తం కూడా 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యయ కుజ దోషం అంటారు. శత్రువులు విపరీతంగా ఉంటారు, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. శుక్రుడు ఒక్కడే 9వ స్థానంలో కర్కాటక రాశికి ఈ వారం యోగిస్తున్నాడు. రవి, బుధుడు, కుజుడు ఎవరు యోగించట్లా. శుక్రుడు యోగించినప్పుడు భాగ్యస్థానంలో ఏం జరుగుతుందంటే ఎన్ని సమస్యలు ఉన్నా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వచ్చి పడుతుంది. ఆ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వల్ల ట్రబుల్స్ నుంచి బయటపడతారు. అలాగే ఎన్ని ట్రబుల్స్ ఉన్నా కూడా మళ్ళీ బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో పుంజుకోగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో శుక్రుడు 9వ స్థానంలో ఉండటం వల్ల ట్రబుల్స్ ఉన్నప్పటికీ మళ్ళీ పుంజుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాలేవు. ఈ గ్రహాలు బాగుండాలంటే ఏం చేయాలి? నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. వీలైనప్పుడల్లా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళండి. కర్కాటక రాశి వాళ్ళు రోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తే చాలా మంచిది. లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యోర్మృత్యుం నమామ్యహం ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకోండి. అలాగే ఓం నమో నారసింహాయ 21 సార్లు చదువుకోండి. మీకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఈ కుజుడికి సంబంధించిన, రవికి సంబంధించిన, బుధుడికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవడం ద్వారా కూడా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. దానివల్ల ఈ వారం మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. అసలు నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపం నువ్వుల నూనెతో ఈ వారంలో ఒక్కసారైనా వెలిగించండి. అన్ని దోషాలు తొలగిపోతాయి. కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 6వ సంచారం అద్భుతంగా ఉంది. తర్వాత 3 రోజులు 7వ సంచారం బాలేదు. మొదటి 4 రోజులు 6వ సంచారం వల్ల సింహరాశికి ఏం జరుగుతుందంటే శత్రువులు నశించిపోతారు, ఆఫీసులో ప్రమోషన్లు వస్తాయి, రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ద్వారా బెనిఫిట్స్ ఉంటాయి, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల హెల్ప్ ఉంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆదివారం నుంచి బుధవారం వరకు ఈ రకంగా సూర్యుడు బాగుండటం వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి. గురువారం నుంచి కొంచెం ఆఫీస్లో టెన్షన్స్, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల టెన్షన్స్ అనేవి కనిపిస్తాయి. బుధుడు ఈ వారం మొత్తం 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 6వ సంచారం, తర్వాత 4 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 6వ సంచారం బాగుంటుంది కాబట్టి విద్యార్థులు ఎవరైనా ర్యాంకులు కొట్టాలంటే మొదటి 3 రోజుల్లో సింహరాశి వాళ్ళకి బలం ఉంది. కొత్తగా ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలన్నా మొదటి 3 రోజుల్లో బలం ఉంది. బిజినెస్ కూడా కొత్తగా స్టార్ట్ చేసింది లేదా ఉన్నది బాగా డెవలప్ చేయాలన్నా మొదటి 3 రోజుల్లో బలం బాగుంది. బుధవారం నుంచి మళ్ళీ బలం తగ్గిపోతుంది. అలాగే కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మంచిది. సింహరాశి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తుంటే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. మంచి జాక్పాట్ కొట్టే అవకాశం రియల్ ఎస్టేట్ చేసే కుంభరాశి వాళ్ళకి ఈ వారంగా అనిపిస్తుంది. ప్రాపర్టీ కొంటే చాలా తక్కువ రేటు కొనుక్కుంటారు, ప్రాపర్టీ అమ్మితే చాలా మంచి రేటుకి అమ్మగలుగుతారు. ల్యాండ్స్, హౌసెస్, అపార్ట్మెంట్స్ ఆస్పెక్ట్లో చాలా బాగుంటుంది. అప్పులు ఉంటే క్లియర్ చేయగలుగుతారు. ఏదో ఒక విధంగా మనీ వచ్చి అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బాగా సపోర్ట్గా ఉంటారు, వాళ్ళ వల్ల మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి బెనిఫిట్స్ కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 8వ స్థానంలో బాగున్నాడు. అష్టమంలో శుక్రుడు యోగించినప్పుడు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది, దానివల్ల బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది.
శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. రవి బుధులు మాత్రం సింహరాశి వాళ్ళకి చివరి రోజుల్లో బాలేరు. అంటే వారం ప్రారంభంలో బాగున్నారు, వారాంతంలో బాలేరు. కాబట్టి మంగళవారం వరకు పెద్దగా పరిహారాలు చేయకపోయినా బుధవారం నుంచి సింహరాశి వాళ్ళు ఈ వారంలో పరిహారాలు చేసుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. బెల్లంతో పాటు కలిపి ఆవుకు తినిపిస్తే మంచిది. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. రవి బుధుడు ఇద్దరికి కూడా విష్ణుమూర్తి అధిష్టాన దైవం. అందువల్ల ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అది కూడా బుధవారం నుంచి చదువుకోవటం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. విష్ణు పంజర స్తోత్రాన్ని ఈ వారం విన్నా చదివినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వాళ్ళకి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 5వ సంచారం అంత ఫేవర్ లేడు. తర్వాత 3 రోజులు 6వ సంచారం ఫేవర్ చేస్తున్నాడు. అంటే మొదట్లో ఆఫీసులో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పాలిటిక్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వారం స్టార్టింగ్లో ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా వారాంతానికి క్లియర్ అయిపోతాయి. గురు శుక్ర శనివారాల్లో బ్రహ్మాండంగా సూర్యుడి బలం వల్ల ఆఫీసులో చక్రం తిప్పుతారు, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ కోఆపరేటివ్గా ఉంటారు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ రావటంలో కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతారు. అగ్రికల్చర్లో కూడా చాలా అద్భుతమైన లాభాలు అనేవి చివరి 3 రోజుల్లో కనిపిస్తాయి. ఆరోగ్యం కూడా చివరి 3 రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. బుధవారం వరకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కన్యారాశి వాళ్ళకి గురువారం నుంచి ఈ వారంలో అద్భుతమైన హెల్త్ ఉంటుంది. అలాగే బుధుడు ఈ వారం 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 5వ సంచారం, తర్వాత 4 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. 6వ సంచారం ఫేవరబుల్. అంటే బుధవారం నుంచి బుధుడి బలం బాగుంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజుల్లో బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. కాబట్టి కన్యారాశి విద్యార్థులు ఎవరైనా ర్యాంకులు కొట్టాలంటే బుధవారం నుంచి శనివారం మధ్యలో బలం బాగుంది, బ్రహ్మాండంగా ర్యాంకులు కొట్టచ్చు. ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వాలన్నా బుధవారం నుంచి శనివారం వరకు బలం ఉంది. బిజినెస్లో కూడా ఎక్స్పెక్ట్ చేయని రీతిలో లాభాలు రావాలన్నా బుధవారం నుంచి శనివారం వరకు కన్యారాశి వాళ్ళకి బలం ఎక్కువ ఉంది. అలాగే కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం బాగాలేదు, పెద్దగా లాభాలు అనేవి కనిపించవు. కాపర్ మెటీరియల్ బిజినెస్లో కూడా పెద్దగా లాభాలు అనేవి ఉండవు. అలాగే పోలీస్ సెక్టార్, మిలిటరీ సెక్టార్ ఇలాంటి వాటిల్లో ఉన్నవాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చేసే వాళ్ళకు కూడా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. కిరాణా నడిపే వాళ్ళకు కూడా ఈ వారం కుజుడి బలం లేదు కాబట్టి కిరాణా షాప్ అంత గొప్పగా ఏం నడవదు. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమంలో శుక్రుడు ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలయ్యే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త పరిచయాల వల్ల కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కన్యారాశికి మెయిన్గా కుజుడు, శుక్రుడు ఈ వారం బాలేరు. రవి వారాంతంలో ఫేవర్ చేస్తున్నాడు, బుధుడు వారాంతంలో ఫేవర్ చేస్తున్నాడు. కాబట్టి కుజుడు బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామికి తులసిమాల సమర్పించండి. కుజుడు యాక్టివేట్ అవుతాడు, వారం అంతా బాగుంటుంది. అలాగే శుక్రుడి బలం పెరగడానికి లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వింటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలా కుజుడికి శుక్రుడికి రెమెడీస్ చేసుకోవాలి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించడం ద్వారా కూడా కుజుడి శుక్రుడి బలం పెరుగుతుంది. కేజింబావు బొబ్బర్లు, కేజింబావు కందులు ఎవరికైనా దానం ఇవ్వడం ద్వారా కూడా కుజ శుక్రుల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ వారం మొత్తం కన్యారాశి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ వారం సూర్యుడు బలం లేదు. ఆఫీసులో కేర్ఫుల్గా ఉండాలి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ తులారాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రమోషన్ విషయాలు కూడా కొద్దిగా తులారాశి వాళ్ళు ఈ వారం పోస్ట్పోన్ చేసుకోండి. అలాగే తులారాశి వాళ్ళు ఎవరైనా సరే తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. బుధుడు 4, 5 స్థానాల్లో ఈ వారం సంచారం చేస్తున్నాడు. అయితే మొదటి 3 రోజులు 4వ సంచారం చాలా అద్భుతంగా ఉన్నాడు. తర్వాత 4 రోజులు 5వ సంచారం బుధుడు యోగించట్లేదు. మొదటి 3 రోజులు ఆది సోమ మంగళవారాల్లో బుధుడు బాగున్నాడు కాబట్టి విద్యార్థులకి తులారాశి వాళ్ళకి మంగళవారం వరకు ఎక్సలెంట్గా ఉంది, మంచి ర్యాంకులు కొడతారు. జాబ్ లేని వాళ్ళకు కూడా మంగళవారం వరకు మంచి జాబ్ కొట్టే అవకాశం, ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బిజినెస్ లేని వాళ్ళకు కూడా మంచి బిజినెస్ వచ్చేటటువంటి అవకాశం మీకు మొదట్లో కనిపిస్తోంది. అంటే ఏదైనా సరే బుధుడి బలం అనేది మొదట్లో ఉంది, మొదటి 3 రోజుల్లో ఉంది. మొదటి 3 రోజుల్లో తులారాశి విద్యార్థులకు బాగుంటుంది. మొదటి 3 రోజుల్లో జాబ్ లేని వాళ్ళు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. మొదటి 3 రోజుల్లో బిజినెస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి లాభాలు కనిపిస్తాయి. తర్వాత 4 రోజులు అంత గొప్పగా ఏముండదు.
బుధవారం నుంచి శనివారం వరకు ఇవన్నీ మళ్ళీ డల్ అయిపోతాయి. కుజుడు కూడా 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఎదురు దెబ్బని చెప్పాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి గడ్డు కాలం. అంత గొప్పగా ఈ వారంలో ఏవి డీల్స్ ఓకే అవ్వవు. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 6వ స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకైతే గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఈ సమస్యలన్నీ కూడా శుక్రుడు 6వ సంచారం వల్ల తులారాశి వాళ్ళకి కనిపిస్తాయి. కాబట్టి ఈ వారం ప్రధానంగా రవి బలం తులారాశికి లేదు. బుధుడు మాత్రం మొదట్లో బాగున్నాడు, వారాంతంలో బాలేడు. కుజుడు బాలేడు, శుక్రుడు బాలేడు. ప్రధానంగా రవి కుజుడు ఈ 2 గ్రహాలని ఫోకస్ చేసి ఆ 2 గ్రహాల బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రం 9 సార్లు చదువుకోవాలి. నరసింహస్వామి టెంపుల్లో దీపం పెట్టుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపించడం, కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవడం ద్వారా రవి కుజుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని వింటే మంచిది. ఓం శ్రీ రాజమాతంగి అయిన నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదివితే మంచిది. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించడం, కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అయితే 3వ సంచారం సూర్యుడికి యోగిస్తుంది. అంటే మొదటి 4 రోజులు సూర్యుడి బలం ఎక్సలెంట్గా ఉంది. తర్వాత 3 రోజులు కూడా సూర్యుడి బలం లేదు. అంటే మొదటి 4 రోజుల్లో ఆఫీసుకు వెళ్ళి ఆఫీసులో సక్సెస్ సాధించే యోగం ఉంది. ఆఫీసులో ప్రమోషన్ పరంగా కానీ, పై అధికారుల బ్లెస్సింగ్ ద్వారా కానీ, కొలీగ్స్ సపోర్ట్ వల్ల కానీ బెనిఫిట్స్ ఆఫీసులో పొందడానికి మొదటి 4 రోజుల్లో బలం చాలా అద్భుతంగా ఉంది. పాలిటిక్స్లో అద్భుతంగా ఉంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్ పొందడం కూడా మొదటి 4 రోజుల్లో కనిపిస్తుంది. తర్వాత 3 రోజుల్లో అంత గొప్పగా ఏముండదు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 3వ సంచారం అంత గొప్పగా ఏముండదు. తర్వాత 4 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. అంటే బుధవారం నుంచి శనివారం వరకు బుధుడి బలం బాగుంది కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. జాబ్ లేని వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో జాబ్ తెచ్చుకుంటారు. బిజినెస్లో కూడా బ్రహ్మాండంగా షైన్ అవ్వగలుగుతారు. ఇదంతా కూడా చివరి 4 రోజుల్లో ఎక్కువగా ఉంది. బుధవారం నుంచి శనివారం మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కుజుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం కష్టంగా ఉంటుంది. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు వెహికల్స్ మీద కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని వెళ్తే ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు. వృశ్చిక రాశికి శుక్రుడు 5లో అనుకూల ఫలితాలు ఇస్తాడు. అంటే మీ పిల్లల్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వాళ్ళు బాగా చదువుకోవటం లేదా జాబ్ చేయటం, దీనివల్ల తల్లిదండ్రులు పేరెంట్స్కి మంచి పేరు వచ్చే అవకాశం వృశ్చిక రాశి పేరెంట్స్కి ఈ వారం కనిపిస్తుంది. శుక్రుడు 5లో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే శుక్రుడికి ఎలాంటి పరిహారాలు అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఈ వారం మొత్తం అనుకూలంగా ఉన్నాడు. రవి కూడా వారం ప్రారంభంలో అనుకూలంగా ఉన్నాడు. బుధుడు వారాంతంలో అనుకూలంగా ఉన్నాడు. కుజుడు ఒక్కడే వారం మొత్తం వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ కుజ దోషంలో ఉన్నాడు. కాబట్టి కుజుడికి సంబంధించిన రెమెడీస్ వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి. కుజుడికి అధిష్టాన దైవాలు 2 ఉన్నారు, నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఈ 2 ఆలయాల్లో ఏ ఆలయం దర్శించినా మంచిదే. సుబ్రహ్మణ్య ఆలయం దర్శించాలనుకుంటే ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ సుబ్రహ్మణ్య ఆలయంలో కూర్చోండి. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాలనుకుంటే ఓం నమో నారసింహాయ మంత్రం చదువుకుంటూ నరసింహస్వామి ఆలయంలో కూర్చోండి. కుజుడి అనుగ్రహం కోసం వృశ్చిక రాశి వాళ్ళు నరసింహస్వామిని పూజించినా సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కుజుడు ఇచ్చినటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దానివల్ల అన్ని రకాలుగా ఈ వారం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 2వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 3 రోజులు 3వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 4 రోజులు ఆఫీసులో టెన్షన్స్ అనేవి ధనుసు రాశి వాళ్ళకి బాగా ఉంటాయి. బాస్ వల్ల కానీ కొలీగ్స్ వల్ల కానీ ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి.
అలాగే పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ కొన్ని ఇబ్బందులు అనేవి మొదటి 4 రోజుల్లో కనిపిస్తాయి. ఫాదర్ సైడ్ బంధువుల వల్ల కూడా కొన్ని చికాకులు ఎదుర్కొంటారు. అయితే చివరి 3 రోజుల్లో బాగుంటుంది. గురు శుక్ర శనివారాల్లో ఆఫీసులో ఉన్న టెన్షన్స్ అన్నీ తొలగిపోతాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యం కూడా చివరి 3 రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు, పిత్రార్జిత ఆస్తులు తొందరగా రావడానికి కూడా చివరి 3 రోజులు గురు శుక్ర శనివారాల్లో బలం బాగుంది. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల పొందే ప్రయోజనాలకు కూడా చివరి 3 రోజుల్లో బలం బాగుంది. బుధుడు ఈ వారం మొత్తం 2-3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు రెండో సంచారం చేస్తున్నాడు, చాలా బాగున్నాడు. అంటే విద్యార్థులకు, ధనుసు రాశి వాళ్ళకి మొదటి 3 రోజులు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ధనుసు రాశి వాళ్ళకి మొదటి 3 రోజుల్లో సక్సెస్ అయ్యే యోగం బాగా ఉంది. బిజినెస్ చేస్తున్న ధనుసు రాశి వాళ్ళకి మొదటి 3 రోజుల్లో బిజినెస్లో బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే తర్వాత నుంచి బుధ గురు శుక్ర శని ఈ చివరి 4 రోజులు మాత్రం విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కుజుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. దానివల్ల ఏం జరుగుతుంది? పెళ్లి నిశ్చయం చేసుకోవాలనుకుంటే ఏదో ఒక రకంగా ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు సంబంధాలు చూసుకునేటప్పుడు కొంచెం డిలే అనేటటువంటిది ఈ వారం పెళ్లి సెట్ కావడానికి కనిపిస్తూ ఉంటుంది. అలాగే 7వ స్థానంలో కుజుడి వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా చిన్న చిన్న ఫైట్స్ అనేవి అవుతూ ఉంటాయి. శుక్రుడు మాత్రం 4వ స్థానంలో బాగున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం లాభాలు బాగా కనిపిస్తాయి. కళారంగంలో కూడా మంచి సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఈ వారం ధనుస్సు రాశి వాళ్ళకి వారాంతంలో రవి బాగున్నాడు, వారాంతంలో బుధుడు బాలేడు, కానీ వారం ప్రారంభంలో బుధుడు బాగున్నాడు. వారం మొత్తం శుక్రుడు బాగున్నాడు, కుజుడు ఒక్కడే వారం మొత్తం బాలేడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు మేజర్గా కుజుడికి రెమెడీస్ చేసుకుంటే వారం అంతా బాగుంటుంది. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. ఓం గుహాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు. ఈ వారం మొత్తం ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వీలైతే ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ధనుసు రాశి వాళ్ళు పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ వారం అంతా కూడా సూర్యుడి బలం మకర రాశి వాళ్ళకి లేదు. కాబట్టి మకర రాశి వాళ్ళు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ మొదటి 4 రోజుల్లో హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదో ఒక హెల్త్ ఇష్యూ, చికాకు అనేది మొదటి 4 రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత 3 రోజుల్లో ఆఫీసులో మాట వల్ల గొడవలు అవుతూ ఉంటాయి. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా బిహేవ్ చేసుకోవాలి, పనిచేసే చోట జాగ్రత్తగా బిహేవ్ చేసుకోవాలి, ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బుధుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 1వ సంచారం యోగించట్లేదు, తర్వాత 4 రోజులు 2వ సంచారం యోగిస్తున్నాడు. అంటే బుధుడి బలం అనేటటువంటిది బుధవారం నుంచి మొదలవుతుంది. మంగళవారం వరకు మకర రాశి విద్యార్థులకి అంత గొప్పగా ఉండదు, డల్గా ఉంటుంది. బుధవారం నుంచి మంచి ర్యాంకులు కొడతారు, ఎడ్యుకేషన్లో ఒక్కసారిగా రైజ్ అయిపోతారు. ఇంటర్వ్యూల్లో కూడా సక్సెస్ అవ్వటం మంగళవారం వరకు ఉండదు, బుధవారం నుంచి ఇంటర్వ్యూల్లో బాగా సక్సెస్ అవుతారు. బిజినెస్ కూడా మంగళవారం వరకు డల్ ఉంటుంది, బుధవారం నుంచి బాగా యాక్టివ్గా లాభాలు వస్తూ ఉంటాయి. కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు, ఇది మంచిది, ప్రాపర్టీ కొనుక్కోవటానికి మంచిది. మంచి ప్రాపర్టీ చూసుకొని తక్కువ రేటుకే కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్లో మంచి రిజల్ట్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ ఓకే అవుతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, అప్పులు కూడా క్లియర్ చేయగలుగుతారు. కుజుడు బాగున్నాడు కాబట్టి ఈ బెనిఫిట్స్ పొందుతారు. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు కుజుడు బలం బాగుంది కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో బాగుంటుంది, కానీ శుక్రుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సిస్టర్స్తో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్లో కూడా నార్మల్గానే ఉంటుంది, అంత గొప్పగా లాభాలు కనిపించవు. కళారంగంలో కూడా సాధారణంగా ఉంటుంది. అంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి అస్సలు ఫేవరబుల్ లేడు, బుధుడు వారాంతంలో ఫేవరబుల్ ఉన్నాడు, కుజుడు వారం మొత్తం ఫేవరబుల్ ఉన్నాడు, శుక్రుడు అసలు వారం అంతా బాలేడు. రవికి కుజుడికి రెమెడీస్ చేసుకోవాలి.
రవికి కుజుడికి బలాన్ని కనుక పెంపొందింపజేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు వస్తాయి. రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సూర్య ఆలయ దర్శనం చేయండి. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదివినా విన్నా రవి బలం పెరుగుతుంది. శుక్రుడి బలం పెరగాలంటే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వింటం చేయండి. ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఇలా రవికి శుక్రుడికి రెమెడీస్ చేసుకుంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 12వ ఇంట్లో 1వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 12వ సంచారం, తర్వాత 3 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. అంటే రవి బలం లేదు. మొదటి 4 రోజుల్లో ఎంత కష్టపడ్డా వృత్తిపరంగా సక్సెస్ ఉండదు, హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. తర్వాత 3 రోజుల్లో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఆఫీసులో కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా ఉండాలి. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాల్లో కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. బుధుడు ఈ వారం మొత్తం 12-1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 12వ సంచారం, తర్వాత 4 రోజులు 1వ సంచారం. ఈ రెండు కూడా అనుకూలించవు. అంటే బుధుడి బలం లేదు. కుంభరాశికి బుధుడి బలం లేదు కాబట్టి కుంభరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో ఈ వారం రాణిస్తారు. ఇంటర్వ్యూలకు వెళ్ళినా కొత్త ఉద్యోగం కోసం బాగా బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేస్తేనే ఉద్యోగం వస్తుంది. బిజినెస్ కూడా ఎంతో గొప్పగా చేసినా అంత లాభాలు ఏం కనిపించవు. సాధారణంగానే వ్యాపారంలో ధనం వస్తూ ఉంటుంది. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. పంచమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కుంభరాశి వాళ్ళకి సంతానంలో మగపిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మగపిల్లల గురించి స్పెషల్ కేర్ తీసుకోవాలి. ప్రాపర్టీ ఆస్పెక్ట్లు కూడా యావరేజ్గా ఉన్నాయి. కొనటం అమ్మటం వల్ల పెద్ద లాభాలేవి ఈ వారం కనిపించవు. రియల్ ఎస్టేట్లో కూడా యావరేజ్గానే ఉంటుంది. అలాగే శుక్రుడు మాత్రం బాగున్నాడు. కుంభరాశికి 2nd హౌస్లో శుక్రుడు ఉన్నాడు. మాటలతో ఎదుటి వాళ్ళని బొట్టులో వేసుకోగలరు. వాక్చాతుర్యంతో సమస్యల నుంచి మాత్రం ఖచ్చితంగా బయటపడతారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. రుచికరమైన భోజనం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వారం కుంభరాశి వాళ్ళకి రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. రవి కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రం రోజు స్నానం చేశాక 9 సార్లు చదువుకోండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన గోధుమలు నానబెట్టినటువంటి కందులు ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వండి. దీనివల్ల రవి కుజుల బలం పెరుగుతుంది. వీలైతే నరసింహస్వామి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర ఈ వారంలో దీపం పెడితే కూడా రవి కుజుల బలం పెరుగుతుంది. నువ్వుల నూనె దీపం 9 ఒత్తులు వేసి వెలిగించండి. అలాగే ఈ వారం బుధుడి బలం లేదు కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. రోజు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంజర స్తోత్రం కానీ రోజు వింటే మంచిది. గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో ఈ వారం పూజించండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. దానివల్ల బుధుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాలు కూడా యాక్టివేట్ అవుతాయి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 11వ సంచారం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత 3 రోజులు 12వ సంచారం అంత గొప్పగా లేదు. కాబట్టి ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలించడం అనేది బుధవారం వరకు బాగా ఉంది. కొలీగ్స్ కానీ బాస్ కానీ అందరూ ఫేవరబుల్గా ఉండటం బుధవారం వరకు ఉంది. పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ లాభాలు రావడానికి పాలిటిక్స్లో చక్రం తిప్పడానికి కూడా బుధవారం వరకు బలం ఉంది. గురు శుక్ర శనివారాల్లో బలం లేదు. ఫాదర్ సైడ్ బంధువుల వల్ల బెనిఫిట్ పొందాలన్నా పిత్రార్జిత ఆస్తుల బెనిఫిట్స్ పొందాలన్నా కూడా మొదటి 4 రోజులు బుధవారం వరకు బలం ఉంది. గురువారం నుంచి పెద్ద బలం లేదు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 11వ సంచారం, తర్వాత 4 రోజులు 12వ సంచారం. అంటే మంగళవారం వరకు బుధుడి బలం బాగుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు కొట్టాలంటే ఆదివారం నుంచి మంగళవారం వరకు బలం ఉంది. ఇంటర్వ్యూ బాగా చేసి జాబ్ కొట్టాలన్నా మంగళవారం వరకు బలం ఉంది. బిజినెస్లో బాగా లాభాలు రావాలన్నా మంగళవారం వరకు బలం ఉంది. బుధవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవ్వటం కష్టం, కొత్త జాబులు కొట్టడం కష్టం, బిజినెస్లో పెద్ద లాభాలు రావడం కష్టం. అంటే మంగళవారం వరకు విద్యార్థులకు బాగుంది, కొత్త జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి బాగుంది, బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది.
కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. చతుర్థ కుజదోషం అంటారు. మీనరాశి వాళ్ళు ప్రాపర్టీ కొనకూడదు, ప్రాపర్టీ అమ్మకూడదు. బాగా ఎమర్జెన్సీ ఉంటేనే ప్రాపర్టీ కొనటంగానే అమ్మటంగానే చేయాలి, లేకపోతే ప్రాపర్టీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ మీనరాశి వాళ్ళకి చాలా డల్గా ఉంటుంది. అలాగే అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. అలాగే మీనరాశి వాళ్ళు సోదర సోదరీమణులతో జాగ్రత్తగా ఉండాలి. చతుర్థ కుజదోషం ఉంది. చతుర్థ కుజదోషం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా పెద్ద లాభాలు ఉండవు. కాబట్టి ల్యాండ్ కానీ, హౌస్ కానీ, అపార్ట్మెంట్ కానీ ఇలాంటివి కొనటము అమ్మటము ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు చేయకండి. బాగా ఎమర్జెన్సీ ఉంటేనే చేయండి. అలాగే శుక్రుడు మాత్రం జన్మంలో చాలా బాగున్నాడు. జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఎన్ని సమస్యలున్నా లైఫ్ ఎంజాయ్ చేయాలన్నట్లు గడుపుతారు. ఏదో ఒక రకంగా మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ చేసే వాళ్ళకి మాత్రం మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. ప్రధానంగా ఈ వారం రవి స్టార్టింగ్లో బాగున్నాడు, వారాంతంలో బాలేడు. బుధుడు కూడా వారం ప్రారంభంలో బాగున్నాడు, ఎండింగ్లో బాలేడు. శుక్రుడు వారం అంతా బాగున్నాడు. అసలు వారం అంతా బాగుండని గ్రహం కుజగ్రహం. కాబట్టి కుజుడికి రెమెడీలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది. కుజుడికి 2 అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. కాబట్టి రోజు ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు, ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి ఇవ్వండి. ఇలా చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు. ఈ వారం మొత్తం మీనరాశికి యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.